ఇంత తెలివిగల మీ తెలివితేటల్ని ఢీకొట్టేవారు ఎవరున్నారు మేడం? అదే నాకు అర్థం కావడం లేదు. సావిత్రి గురించి ఆలోచిస్తున్నానంటే తను నా భార్య. ఇష్టపడ్డాను, తాళి కట్టాను. అయినా తనకు నీకు పోలిగేంటి? హాల్లో ఫోటో దగ్గర నుంచి అన్నీ మారిపోవాలి, నీతో సహా. వద్దనుకొని వెళ్ళిపోయే నీకెందుకు వ్రతాలు నోములు? సత్య కోసం ఆ వ్రతం ఏదో నేనే చేస్తాను. ముందు ఆట సంగతి చూద్దాం. ఊర్మిళకు నిద్ర లేకుండా చేసి మన ఘంటసాల పవరేంటో చూపిద్దాం అక్క. ఎలా జరిపిస్తానమ్మా గర్భిణితో? గర్భిణి అయితే ఏంటి? వ్రతం చేయకూడదు. ఇక తప్పేదేముందిలే ఊర్మిళ, నేనే కూర్చోనా? వరలక్ష్మీదేవ్యై నమః ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వరలక్ష్మీదేవ్యై నమః. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం అమ్మా ఈ తోరం కట్టుకోండి. తోరగ్రంథి ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్త కాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫల సిద్ధిరస్తు. తదంగ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతి సహిత వరలక్ష్మీ పూజాంచ కరిష్యే. వరలక్ష్మీదేవ్యై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. వరలక్ష్మీదేవ్యై నమః. నానా వివిధ పరిమళ పత్ర పుష్పాక్షితాన్ సమర్పయామి. వరలక్ష్మీదేవ్యై నమః. ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం భృత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మకాయ నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాయ నమః. పద్మానం సుషానం స్వాహారం సుధానం నిత్యాయ నమః. హిరణ్యై నమః. నిత్యపుష్టాయ నమః. భావ్యై నమః. ఆదిత్యాయ నమః. నిత్యాయ నమః. నిత్యాయ నమః. అమ్మా వ్రతం పూర్తయింది, అమ్మవారికి దండం పెట్టుకోండి. ఇక ముత్తైదులకు వాయినం ఇవ్వమ్మా. అలాగేనండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమాపహ ఆమలావహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషారహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథం ప్రబోధినీం శ్రియం దేవీతాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం జశ్చాద్వలంతీం శ్రియం లోకే దేవతుష్టాముదారాం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. సిరి సంపదలతో పిల్లాపాపలతో దీర్ఘసుమంగళిగా వర్ధిల్లు తల్లి. అలాగేనండి. అమ్మా ఈ అమ్మవారి రూపు మీ వారి చేతుల మీదుగా మెళ్ళో కట్టించుకోమ్మా. అలాగేనండి. శుభం. పంతులు గారు, మా బావ వచ్చారు. ఆ రూపేదో ఇవ్వండి, కట్టేస్తారు. అలాగేనమ్మా. బాబు ఇది అమ్మాయి మెళ్ళలో కట్నాయనా? కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ వాస చేసి కనిండును
పిలిచి కాపాడుతాను, నీ నీడనై నిలిచి కాపాడుతాను. అవునా? దిమ్మ తిరిగిపోయి ఉంటదిగా. నేను కూడా లేను కదా, నువ్వు ఒక్కదాను ఎలా చేస్తావో ఏంటో అనుకున్నాను. నువ్వు ఇలాగే ఉండు సావిత్రి, నీకెదురే ఉండదు. ఉంటాను. ఏడన్నాడంటే ఏంటి? క్యాష్. ఎందుకు? ఆపరేషన్ కు. ముందు కోఆపరేషన్ అది మా దగ్గర ఫుల్ అని మేం ఫీల్ అవ్వాలి. ఫీల్ అయిన దాకా అప్పులోళ్ళు ఆపరేషన్ ఆపలేంగా. మా పిన్ని అడిగింది ఏం చేశారు? ముందు మా సంగతి ఏం చేశారు? డిమాండా? రిక్వెస్ట్. ముందు మా అత్త కాదు మేము. అయితే మేము వస్తాం. మేము చేస్తాం. మరి పూజ స్టార్ట్ చేస్తాం. డాక్టర్స్ బీ రెడీ. అదిగో వచ్చేసారు చూడు. పూలు పండ్లు ఆకు ఒక్క సరే, మరి లక్ష్మీదేవి ఫోటో ఏది? ఒక లక్ష్మి ఉండగా మరో లక్ష్మి ఎందుకమ్మా? ఏంది? మీరేనమ్మా, మీరే మా పాలిట లక్ష్మీదేవి. కష్టాల్లో ఉన్న నా ఆసుపత్రిని నామని మునిగిపోకుండా కాపాడడానికి నడిచి వచ్చిన మహాలక్ష్మి నువ్వేనమ్మా. ఇక్కడ మీ అడుగు పడ్డాకే బ్రతుకు మీద నమ్మకం వచ్చింది. మా బాధలంటే భయం పోయింది. అందుకే మిమ్మల్ని లక్ష్మీదేవిగా పెట్టి పూజించుకుంటాం. చాలు చాలు, మీ అభిమానం నా ప్రాణం ఎక్కడ తీసేస్తుందోనని భయంగా ఉంది. అమ్మా అంత మాట అనకండమ్మా. అబ్బా, మా అత్తను ఐస్ చేసిన చాలులే. మీకు నిజంగా లక్ష్మీదేవి వ్రతం చేయాలని ఉంటే ఒక్కొక్కరు ఒక్కో పాట పాడిని, అప్పుడు నమ్ముతా. అమ్మా అది ఇప్పటికిప్పుడు పాటలు అంటే ఏంటి? అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఇంటికి వెళ్లకుండా చేసి ఇక్కడ తూతు మంత్రంగా పూజ చేయిస్తారా? అల్లుడో మనం పోదాం పద. నేను రెడీ అత్త. అమ్మమ్మా మీరుండండి, మీరు పాడండి పాడండి. మాతృదేవో భవ అన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా, నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నదే. అమ్మంటేనే నువ్వమ్మా, అమ్మ అమ్మ మాయమ్మ, అమ్మంటేనే నువ్వమ్మ, చల్లంగా చూడవమ్మా. దిక్కే నువ్వై రావమ్మా, మొక్కే దైవం నీవమ్మ, దీవిల్చి ఎలవమ్మా. వెన్నంటి మనసున్న తల్లి పాల వెళ్ళివే, వెన్నంటి కాపాడగా వచ్చినావే. తల్లి తండ్రి నువ్వేనమ్మ, తోడు నీడ నువ్వే.
నువ్వేనమ్మా నీ నోటి మాటంటే శాసనం అమ్మ అమ్మ మాయమ్మ అమ్మంటేనే నువ్వమ్మ చల్లంగా చూడవమ్మా దిక్కే నువ్వై రావమ్మా ముఖ్య దైవం నీవమ్మ దీవించి ఎలవమ్మా సంతోషమేనా అమ్మా? పరమ పరమ సంతోషం. పూజలో ఇంతకంటే ఇంకా అద్భుతంగా ఉండాలి. అలాగేనమ్మా, ఆ, వస్తానమ్మా. ఆ. తాంబూలాహ్మాంతమహరైశ్వర్యాభివృద్ధిరస్తు. వస్తానమ్మా. మంచిది పూజారి గారు. అమ్మా, నేను చెప్పింది గుర్తుందిగా? నేను చెప్పినట్లు ఆ పూజలన్నీ జరిపిస్తేనే వ్రతం పూర్తయినట్లు. అయ్యయ్యో, ఓ, వ్రతం అంటే సరే గాని ఆ పూజలన్నీ నా వల్ల కాదండి. తప్పమ్మా, అలా అనకూడదు. లేదు పూజారి గారు, నేను చెయ్యలేను. అలా అంటే చేసిన వ్రతానికి ఫలితం ఉండదు. ఈ విషయం ముందే తెలుసుంటే నేను ఈ వ్రతంలో కూర్చునేదాన్నే కాదు. అపచారం తల్లి, అలా అనకూడదు. మీకు తెలీదు పూజారి గారు, అలా చేస్తే నా చెల్లెలు బాధపడుతుంది. ఒకళ్ళు బాధపడతారని అమ్మవారి అనుగ్రహానికి దూరం అవుతారా? అవ్వలేను. కానీ పరిస్థితి మీకు అర్థం కావటం లేదు. పూజలో దోషం దొర్లితే ఐదో తనానికే ముప్పు వాటిల్లుతుంది. అది ఏంటి సావిత్రిది? ఇందాక నుంచి పూజారి గారు బతిమలాడుతున్నారు, నువ్వేమో కాదంటున్నావు. అదా, అది ఏం లేదులే, నువ్వెళ్ళు ఊర్మిళ. ముందదేంటో చెప్పు. నువ్వేదో చేయలేదు అంటే ఐదోతనానికే ప్రమాదం అంటున్నారు పూజారి గారు. అంటున్నారు, కానీ నేను చేయలేను. అసలు విషయం ఏంటో చెప్పమంటున్నానుగా. అది అది చెప్పు సావిత్రి. వ్రతం చేశాం కదా, అంతటితో సరిపోదంట. దాంతోపాటు మరికొన్ని పూజలు చెప్పారు. అవి కూడా చేస్తేనే వ్రతం చేసినట్లంట. దీని గురించేనా ఇందాక నుంచి ఓ అని సాగదీస్తున్నావు? సగం వ్రతం చేస్తే ఏం బాగుంటుంది? పూజారి గారు చెప్పిన మిగిలిన పూజలు కూడా చెయ్యి. అంటే ఇందాకే నువ్వు చాలా బాధపడ్డావు కదా, మళ్ళీ ఇవన్నీ నేనే చేస్తే? ఏం పర్లేదు, సత్య సంతోషంగా ఉంటాడు అంటే నేను బాధపడినా నాలాగా సత్య బాధపడకుండా ఉంటే చాలు. పూజారి గారు చెప్పిన పూజలు కూడా అన్నీ నువ్వే చేయి సావిత్రి. అంటే నేను పూజలు చేస్తే నీకేం బాధ లేదు కదా? లేదనేగా చెప్పేది. సరే పూజారి గారు, మా ఊర్మిళకి ఏం అభ్యంతరం లేదు కాబట్టి నేను మిగిలిన పూజలు చేస్తాను. శుభం. వస్తానమ్మా. మంచిది. బుజ్జి, నువ్వొచ్చి ఎంతసేపు అయిందే? ఏమైందే? వ్రతం చేస్తుంది మనం, చేసేదేమో బావగారి కోసం. మధ్యలో తన పర్మిషన్ అడుగుతున్నావేంటి? అంటే అది అది అదేం లేదులేవే. లేదు, ఏదో ఉంది. నువ్వు బ్రతిమిలాడటం, తనేమో సరే చేసుకో అనటం, అసలేం జరుగుతుంది? నిజంగా నువ్వు అన్నట్టు ఊర్మిళ ఓనర్ గారి బంధువేనా? అవును బుజ్జి, నిజం. నాకలా అనిపించడం లేదు, ఏదో ఉంది. ఏం లేదని చెప్తున్నాను కదా. మరి పర్మిషన్ ఎందుకు అడుగుతున్నావు? వ్రతంలో కూర్చోమన్నావు, ఇప్పుడేమో బ్రతిమిలాడుతున్నావు. అసలేంటి? ఈ ఊర్మిళకి మనకి సంబంధం ఏంటి? లేనిపోని అనుమానాలతో నా ప్రాణాలు తీయకే. ఏదో కలిసి ఉంటున్నాం కదా అని కాస్త అభిమానంగా అడిగాను, అంతే. నాకు నమ్మకం లేదు. మర్యాదగా చెప్తావా, పెద్దమని పెద్దనాన్ని పిలిపించమంటావా? కుట్టానంటే మొహం పగిలిపోద్ది. ఏంటని ఉద్దేశం? ఊర్మిళని అనుమానిస్తున్నావా? తనేమన్నా ఆయన లవ్వర్ అనుకుంటున్నావా? రెండో పెళ్లి చేసుకుంటున్నారు అనుకుంటున్నావా? తను నా చెల్లెలే, అంటే నీకు అక్క.
అక్కనే అనుమానిస్తావా? అంటే ఏమీ లేదా? లేదని చెప్పానుగా. సారీ చెప్పు. సారీ అక్క. నాలుగు 12 5 16 17 18 19 డాక్టర్ ఏంటి మెనూ ఇచ్చారు. మనీ లేదు. మనల్ని తినేలా ఉన్నారు డాక్టర్. అంత ఆకలా? చూస్తే అర్థమవుతుంది. ఏంట్రా ఇది? ఏంట్రా ఇది? వాళ్ళకి ఈ పూట కావాల్సిన ఫుడ్. ఎదురుకుండా హోటల్ ఒకటి పెట్టారు. వీటితో వీళ్ళు ఏమైనా రన్ చేస్తున్నారా ఏంటి? వాళ్ళు అమ్మే రకం కాదు సార్, మింగే రకం. రేయ్, వాళ్ళది గడిపేనా? ఖమ్మం చెరువు సార్. ఇంతకీ ఏం రాశారా? చదివితే తెలుస్తుంది. చెయ్. అన్నీ రుచిగానే ఉన్నాయి కదమ్మా. మళ్ళీ స్లిప్ పంపించారేంటమ్మా? ఇవి తినేలోపు అవి వస్తాయని. హైదరాబాద్ లో దొరికే ఐటమ్స్ గురించే కాదమ్మా, కాస్త మా గురించి కూడా ఆలోచించండి అమ్మా. ఆలోచిస్తున్నా. చాలా కష్టంగా ఉందమ్మా. మీరు వచ్చినప్పుడు మీరున్నారన్న ధైర్యం ఉండేదమ్మా. ఇప్పుడు మేం పోతామేమో అని భయంగా ఉందమ్మా. బతకడం మరీ కష్టంగా ఉందమ్మా. చుట్టూ అప్పులు. మీ వల్ల అవి తీరుతాయనుకుంటే మీరిచ్చే ఆర్డర్లతో అవి ఇంకా పెరిగిపోతున్నాయమ్మా. కాస్త కనికరించండి అమ్మా. కనికరించిన అల్లుడు డబ్బులిస్తున్నాడుగా. అల్లుడు బుల్లెట్, ఏంటత్త? డాక్టర్ గారికి డబ్బులు ఇవ్వు. చూశారు కదమ్మా, బాబు కట్టలు తీస్తాడు, నేను కవర్ పట్టుకుంటా. కానీ 1వ నెంబర్ నా లక్కీ నెంబర్ అన్నట్టు ఒక్కటే ఇస్తాడు. చాలా కష్టంగా ఉందమ్మా. బాబు లక్కీ నెంబర్ మారితే గాని నా లక్కు మారేలా లేదు. కాస్త కరుణించండమ్మా. బతికి బాగుంటే ఏదైనా ఆపరేషన్ ఫ్రీగా చేసి పెడతాను. ఏంటి డాక్టర్, అత్తకే కంప్లైంటా? ఇలా అయితే మేము వెళ్ళిపోతాం. ప్లీజ్ అమ్మా, ఆ ఒక్క మాట మాత్రం అనొద్దు. లోపల మీరున్నానే ధైర్యంతోనే అప్పులు వాళ్ళు బయటే ఆగిపోతున్నారు. మీరు బ్యాగ్ సర్దితే వాళ్ళు నా బాడీ సర్దేస్తారమ్మా. అమ్ముకోవడానికి అవయవాలు తప్ప ఏమీ లేని పేద డాక్టర్నమ్మా. కరుణించండి అమ్మా, కరుణించండి సార్. డాక్టర్, ఏంటి? డాక్టర్స్ గ్యాంగ్ పిలుస్తున్నారు. ఎందుకు? ఆకలిగా ఉందంట. ఒరేయ్, నన్ను తినమనరా, నన్ను తినమను. అవతల అప్పులాళ్ళు వాయిస్తున్నారు, ఇక్కడ జీతాలు లేవని మీరు వాయిస్తున్నారు. ఫుల్ తాగినా నిద్ర పట్టట్లేదు. అప్పటికే అడ్వాన్స్ వస్తే అన్నీ క్లియర్ చేసి ఆ మహాతల్ని అప్పులు తెచ్చి మరీ మేపాను. ఆమె చాలదని ఇంకా ఐటమ్స్ తెమ్మంటే ఎక్కడి నుంచి తేవాలరా? తప్పదు కదా సార్. ఓ కిడ్నీ తీసి ఎవరికైనా అమ్మేసి ఆ డబ్బులతో వాళ్ళని మేపాల్సిందే. డాక్టర్, అంతకన్నా నేను చేయగలిగింది ఏముందిరా? మరి వాళ్ళ తిండి సంగతి? నా వల్ల కాదని చెప్పరా. ఆకలి ఆవేశంగా మారుతుందేమో సార్. మారనీరా, మారని. ఏం చేస్తారు? ఏం చేసుకుంటారు చేసుకోమనా, ఏదైనా చేసుకోమనా, ఏదైనా చేసుకోమనా.
యావండి కొబ్బరికాయలు తీసుకొస్తారా? సరే. ఊర్మిళ ఒక్క నిమిషం. బుజ్జి నువ్వు వెళ్తూ ఉండు, మేము వస్తాం. ఏ మళ్ళీ పర్మిషన్స్ తీసుకునే పనులు ఏమైనా పెట్టుకున్నావా? అయ్యో అదేం లేదు, చిన్న విషయం మాట్లాడాలి. నువ్వెళ్ళు. ఆహా. వెళ్ళమంటున్నానా? ఊర్మిళ మళ్ళీ ఒకసారి ఆలోచించు. ఇంట్లో వ్రతం చేయమన్నావు, తప్పదు కాబట్టి చేశాను. మరి ఇవన్నీ కూడా నన్నే చేయమంటావా? చేయమనే కదా చెప్తున్నాను. తర్వాత నువ్వు బాధపడుతుంటే చూడలేను కదా. నేనేం బాధపడనులే. ఆ, ఏదో ఆయన కోసమే నేను ఈ వ్రతం చేస్తున్నాను అంతే. నేను సత్య కోసమే చేయమంటున్నాను. సరే చేస్తాను గాని నాకు ఒక చిన్న అనుమానం ఉంది. ఏంటో అది? నేనేమో మనస్ఫూర్తిగా ఈ వ్రతం చేస్తున్నాను, నా భక్తికి దేవుడు మెచ్చి మా ఇద్దరిని కలిపేస్తే డౌట్ అంతే. ఆయన కలపాలి అనుకున్నా నేను కలవనివ్వనులే. అక్క ఇంకా ఎంతసేపే? అబ్బా వస్తున్నానుండవే. అంటే వ్రతం నన్నే పూర్తి చేయమంటావా? చేయమనేగా చెప్తున్నాను. నువ్వు సరే అంటే నేను సరే. పద. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. తమరి కోసమే ఎదురు చూస్తున్నాను. వ్రతం చేయించడానికి పూనుకున్నాక పూర్తి చేయవలసిన బాధ్యత కూడా నాదే కదమ్మా. ఇంతకీ మీ వారేరి? వచ్చేసారా? రండి రండి. ముందుగా అర్చనతో పూజా కార్యక్రమాలు మొదలు పెడదాం. పేరు గోత్రం చెప్పండి. శ్రీవత్స గోత్రం సత్యప్రసాద్ సావిత్రి. శ్రీవత్స గోత్రస్య సత్యప్రసాద నామధేయస్య ధర్మపత్ని సావిత్రి నామధేయస్య. పెళ్లి కాకుండా నీ పేరు చెప్పకూడదు ఊర్మిళ. అమ్మా మీ నామధేయం గోత్రం చెప్పండి. ఊర్మిళ పైడపాల గోత్రం. ఊర్మిళ నామధేయస్య పైడిపాల గోత్రస్య. మీ పేరు గోత్రం చెప్పండి. బుజ్జి కాశ్యపస. బుజ్జి నామధేయస్య కాశ్యపస గోత్రస్య సహ కుటుంబస్య సబాంధవస్య క్షేమస్థైర్య వీర్య విజయమైరారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం శ్రేయోభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్యతా ఫల సిద్ధ్యర్థం శ్రీ సీతారామచంద్ర స్వామి పూజాంచ కరిష్యే. ఓం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. నానా వివిధ పరిమళపత్ర పుష్పాక్షితాన్ సమర్పయామి ధూపమాగ్రాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ సీతారామచంద్ర స్వామి పాదోదకం పావనం శుభం. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ సీతారామచంద్ర స్వామి పాదోదకం పావనం శుభం. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. శ్రీ సీతారామ పరబ్రహ్మణే నమః. శ్రీ సీతారామచంద్ర అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అమ్మా పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సుమంగళిగా వర్ధిల్లాలి. బాబు ఈ కుంకుమ తీసుకుని అమ్మాయి నుదుటిన బొట్టు పెట్టండి. అలా కాదు నాయనా, తమ నుదుటిన ఆ కుంకుమ ధరించి ఆ కుంకుమతో అమ్మాయికి బొట్టు పెట్టాలన్నమాట.
అదేంటండి కొత్తగా? అలా బొట్టు పెట్టడం నేనెక్కడా చూడలేదు. కొత్త కొత్త పద్ధతులు చెప్పకండి. మా అక్క నుదుటిన మా బావ ఎలాగైనా బొట్టు పెడతాడు. ప్రతిదానికి నీ బాధ ఏంటి? అసలు నీకు సంబంధం ఏంటి? అంటే అలాంటి పద్ధతి ఎక్కడా లేదు కదా. ఈ కొత్త పద్ధతి ఏంటా అని అడుగుతుందిలే బుజ్జి. కదా ఊర్మిళ? అమ్మా, దీన్ని గాంధర్వ తిలకధారణ అంటారు. గాంధర్వ వివాహం మనలో ఉంటుందా? ఇది కూడా అలాంటిదే. కానీ ఇలా చేయటం మంచిదని గాంధర్వ శాస్త్రం చెబుతోంది. అదొక శాస్త్రం ఉందా? మనకి ఇన్ని శాస్త్రాలుండగా వాళ్ళకి ఒక్క శాస్త్రం ఉండదా? వ్రతం మొదలైనప్పటి నుంచి ఈవిడికి సమాధానాలు చెప్పడానికి సరిపోతుంది. బావగారు, మీరు కానివ్వండి. డాక్టర్, బాగా కొట్టినట్టున్నారు డాక్టర్. టమాటా పండు మీద ఏనుగుల మంద పడ్డట్టు పడ్డారా? బాడీలో ఏ పార్ట్ ఉండాల్సిన ప్లేస్లో ఉన్నట్టు లేదు కదా డాక్టర్. ఎలా ఉంటాయిరా? నీకో కథ చెప్తాను. అది నా కథే. ఒక రైలు వేగంగా వస్తోంది. అబ్బా, ఎదురుగా మనిషి వస్తున్నాడు. ఎవరికి ప్రమాదం? మనిషికి. ఇదే కదా ఇంకోలా చెప్తాను. ఒక మనిషి వేగంగా వస్తున్నాడు, ఎదురుగా రైలు వస్తోంది. ఇప్పుడెవరికి ప్రమాదం? మనిషికే. అబ్బా, అయ్యా, ఈ రెండు కథల్లో ఆ మనిషి నేనే. బాలకృష్ణ డైలాగులు బాగానే చెప్తున్నారు, కానీ ఒకసారి ఎక్స్రే తీయించుకుని ఈ మందులు వాడండి. ఏంట్రా, మందులు కూడా రాస్తున్నావా? డాక్టర్ని నేను. తొక్కేం కాదు,
మీరు మీ మందులు రాసుకున్నారనుకోండి, మీ సూసైడ్ నోట్ మీరు రాసుకున్నట్టే. మార్కెట్లో కూరగాయలు కొన్నట్టు సర్టిఫికేట్లు కొనేసి డాక్టర్ అయిన మీకంటే 5 ఏళ్ళు ఒరిజినల్ డాక్టర్ దగ్గర పనిచేసిన నేనే నయం. మాటి మాటికి నా సర్టిఫికెట్ గురించి ఎందుకురా? ఈ మందులు వాడాలి అంతేగా. డాక్టర్ డాక్టర్ ఎవరైనా పోయారని చెప్పారా? లేదే. మరి ఎందుకలా అరుస్తున్నావు? మీ అమ్మ అదే మా అత్త నీకిమ్మని ఆర్డర్ ఇచ్చింది. ఏమిటిది? సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం లిస్టు. జాలి దయ అనే పదాలు మీ డిక్షనరీలో లేవా? ఉంది కాబట్టే 500 ఇచ్చి పండగ చేసుకోమన్నాను. పండగ 500తో? మీరిచ్చే 500కి పండగకి 5 కేజీల పూలు కూడా రావు సార్. ఇప్పుడేంది? ఫుడ్ వస్తుందా రాదా? కష్టం సార్. తీసుకురావడం అప్పు తేవటం సార్. ఆ మాత్రం అప్పు పుట్టకపోతే ఎలా? మాకు అప్పు ఇచ్చే వాళ్ళు కూడా అప్పులు పాలయ్యారు. ఇలా అయితే కష్టమయ్యా. మాకు కష్టంగానే ఉంది. అంత కష్టంగా ఉంటే మేము వెళ్ళిపోతాం. వెళ్ళిపోండి సార్, దయచేసి వెళ్ళిపోండి. డాక్టర్, మీరు తొందరపడుతున్నారేమో. లేదు, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇంకా ఆలస్యం అయితే మీకు జీతాలు ఇవ్వడానికి కూడా నేను మిగిలేలేను. అసలే అప్పులు, వీళ్ళు వచ్చి దాన్ని 4 చేశారామా. పర్వాలేదురా. సినిమా హాల్కి ప్రేక్షకులు, హాస్పిటల్కి పేషెంట్ రాకుండా ఉంటారా? అబ్బా, హార్ట్ పేషెంట్లు వస్తే మన హార్ట్ పోయేలా ఉందిరా. జలుబు, జ్వరం, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి వాళ్ళు చాలురా. మనకి వాళ్ళు చాలు. అమ్మా, ఇన్నేళ్ళు వాళ్ళతోనే బతికారు. వీళ్ళతో ఒక్కరోజు కూడా బతకలేమురా. పంపించేసాయి. డాక్టర్, మీరంత మాట అన్నాక ఇంకా ఈ హాస్పిటల్లో ఉండాల్సిన కర్మ మాకేంటి? వెళ్ళిపోండి సార్, వెళ్ళిపోండి. కనీసం సాయంత్రం స్నాక్స్ డబ్బులైనా మిగులుతాయి. పేషెంట్కి అన్నం కూడా పెట్టలేని ఈ డాక్టర్ ఆపరేషన్ ఏం చేస్తాడు? అత్త, బ్యాగ్ సర్దేయ్. డాక్టర్ వెళ్ళిపోతున్నాడు. పోనీరా, పాత అప్పు మిగిలింది, కొత్త అప్పు పెరిగింది, కాబోయే అప్పు వెళ్ళిపోయింది. బాధ ఎందుకురా, మనకి మంచి రోజులు వస్తాయి. వస్తానల్లుడు. నేను వస్తున్నాను కదత్తా. నేను నీతో పాటు ఇంటికి రావటం లేదు, మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఏంటత్తా? అవునల్లుడు, నీ చేతుల్లో బ్రతికి బయటపడింది దాని చేతుల్లో చావడానికి కాదుగా. వస్తానల్లుడు. ఒక్క నిమిషం అత్తా. డాక్టర్, నీ హాస్పిటల్లో గంట కావాలి. కుదరదు. కుదరాలి. గంటకో, రోజుకో, వారానికో ఎంత అద్దె కావాలంటే అంత తీసుకో. ప్రతి దానికి ఒక రేటు ఉంటుంది, అమ్ముకో. నాకో గంట ఈ హాస్పిటల్ కావాలి. అయితే ఒక్క నిమిషం. ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలాగో వెళ్ళిపోతున్నానుగా, మళ్ళీ గంటెందుకు అల్లుడు? నువ్వు వెళ్ళడానికి నీకో తీరి ఉంటుంది. ప్రాణంగా ప్రేమించిన అత్తను వెళ్లకుండా అప్పటికి నా దగ్గర తీరి ఉండకూడదు, అంతేగా? నువ్వేమో బ్యాగ్ తీసుకుని మీ ఊరు వెళ్ళొచ్చు, అదే బ్యాగ్ తీసుకుని నాతో రమ్మంటే మాత్రం తట్టుకోలేవు. గుండె నొప్పి వచ్చిందని నువ్వు మాత్రం నాటకం ఆడొచ్చు, అదే గుండె నొప్పి నువ్వు వెళితే నాకు వస్తుందంటే మాత్రం అర్థం కాదు. నీ నాటకానికి నేను తోడుండాలి. నేను పోతానన్నా నువ్వు ఉండవు. నాది ప్రేమ, నీది స్వార్థం. నువ్వు వాడింది నాటకం, నేను చెప్పేది నిజమత్తా. నాది అభిమానం, నీది అవసరం, అంతేగా? ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? నువ్వు నాకేమవుతావని? ఏ ఇంట్లో నువ్వు ఉండలేనని వెళ్ళిపోతున్నావో ఆ సావిత్రికి బావని ఎవరికిచ్చి నీ కూతుర్ని 2వ పెళ్లి చేయాలనుకున్నావో, ఆ తమ్ముడికి అన్నని ఎవరి కోసం ఇన్ని రోజులు ఆగానో, ఎవరి ప్రేమ కోసం ఎంతగా తప్పించానో ఆ అత్తకి అల్లుణ్ణి. సేమ్ టు సేమ్ అదే సీన్ ఇక్కడ రిపీట్ అయ్యింది. పాతికి తాడి చెట్లు, 25 మామిడి చెట్లు, 50 కొబ్బరి చెట్లు, 2 ఎకరాల మెట్ట, 4 ఎకరాల మాగాణి ఉన్నా ఈ అత్త ప్రేమకు నోచుకొని పేదవాణ్ణి. అప్పటికి ఇప్పటికి ఏం మారిందత్తా? ఆ రోజు బ్యాగ్తో వచ్చావు, ఈ రోజు అదే బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నావు, అంతేగా తేడా?
అప్పుడు రావడం తప్పైతే ఇప్పుడు వెళ్ళడం కూడా తప్పే. అప్పుడు నీ కూతురు కోసం రావడం రైట్ అయితే ఇప్పుడు ఈ అల్లుడి కోసం రావడం కూడా రైటే. నువ్వు రా, నేను నిన్ను తీసుకుపోతాను. ఇదంతా నా తెలివితేటలతో నిన్ను కన్విన్స్ చేయాలని చెప్పట్లేదు అత్త. నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోవడం తప్పు అని చెప్పడమే నా ఉద్దేశం. ఊర్మిళ ఆవేశం ఖరీదు నిన్ను కోల్పోవడం అయితే నీ కోపం ఖరీదు నన్ను పోగొట్టుకోవడం. నువ్వు ఆ రోజు గుండె పట్టుకుని పడిపోయినప్పుడు సరిగ్గా వినుంటే ఇంకో గుండాగిన శబ్దం వినిపించేదత్తా. ఇంకో గుండాగిన శబ్దం వినిపించేది. అది నాదే. ఆ శబ్దమే నువ్వు వినుంటే ఈ వారం రోజులు ఇంకోలా ఉండేది. ఇంకోలా ఉండేదత్తా, ఇంకోలా ఉండేది. జీవితంలో ప్రతి సమస్య మనిషికి 2 దారులనిస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, 2 స్వార్థంతో నిండింది. నేను మొదటిది ఎంచుకున్నాను, నువ్వు రెండోది ఎంచుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి వచ్చి చూడత్తా. చిన్నప్పుడు అమ్మెందుకు రాదో తెలియదు, ఇప్పుడు నువ్వెందుకు రావో తెలీదు. చాలా కోపంగా ఉందత్త. కంటికి కనపడిన శత్రువులతో బయటికి కనపడిన యుద్ధం చేస్తున్నాను. బయటికి కనపడిన యుద్ధం చేస్తున్నాను. బాగుండటం అంటే భారీగా ఉండటం కాదత్త, నవ్వుతూ ఉండటం, నాతో ఉండటం. నువ్వు వెళ్ళిపోతే నువ్వు లేని నోటు అలాగే ఉండిపోతుంది అత్త, ఉండిపోతుంది. నువ్వొక్క మాట చెప్పు, ఊర్మిళ నిన్నో మాట అనకుండా నోటికి ప్లాస్టర్ వేస్తా. కుదిరితే రా, లేదంటే పో. నీ కోసం అల్లుడు ఉన్నాడని గుర్తించత్తా. ఒరే బుల్లెట్టు, ఫోన్ చేరా ఊర్మిళకి. నేను వస్తున్నానని చెప్పరా. చిరునవ్వులతో కదిలినాడు హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు. అతను కాకాశెమ్మంతెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే ఆతని సొంతం. మరమరి కలవైరం కాల్చెడి అంగారం, వెలుగుల వైభోగం మాతని నయనం. ప్రాణరుదవంతముల తరువును పుడమిగ నిలుపుడే తన గుణం. ఎక్కడ నిలబడాలో కాదురా, ఎక్కడ పడిపోవాలో తెలుసున్నవాడే గొప్పవాడు. చూసించాలు వెనకరా. అల్లుడు, ఇంకా అతనికి అత్తలేని లోటు తీరినట్టే. మనకింకా అప్పులోలు బాగా తీరలేదు సార్. చూసించాలే, వెనకరండి. ఓకే డాక్టర్, నా అల్లుడు బుల్లెట్ బాబు
అత్తారింటికి దారే సినిమాలాగే చూపించారమ్మా. అదే ప్రేమ మామి చూపించుంటే అప్పులు తీర్చుకుంటామమ్మా. అల్లుడు బుల్లెట్ బాబు, అర్థమైంది అత్త. అప్పులు తీర్చుకోండి, కానీ ఆపరేషన్ పేరుతో అబద్ధాలు చెప్పి మాత్రం బ్రతకండి. అలాగే అత్త, వెళ్దామా? వేల సుమగంధముల గాలి అలల కలల చిరునవ్వులతో కదిలినాడు. రాల హృదయాల తడి మేటి తడిలా కరుణ గలవరుణుడై కరిగినాడు. అమ్మా, ఇప్పుడు తదుపరి కార్యక్రమం గుడి చుట్టూ మీరిద్దరూ ప్రదక్షిణం చేయటం. అంటే ఆయన నేను మామూలుగా తిరిగితే సరిపోతుందిగా? మన శాస్త్ర ప్రకారం మామూలుగా తిరిగితే సరిపోతుంది, కానీ వ్రత ఫలితం పూర్తిగా దక్కాలంటే వ్రత ఫలితం అంటే సౌభాగ్యమనే కదండి? అంతే కదమ్మా. ఆ సౌభాగ్యం కోసం యక్షశాస్త్ర ప్రకారం అమ్మాయిని అబ్బాయి చేతులతో ఎత్తుకుని గుడి చుట్టూతా ప్రదక్షిణం చేయాలి. ఏంటండి మీరు లేనిపోని శాస్త్రాలన్నీ చెప్తున్నారు? లేకపోవటం ఏమిటమ్మా, తమరికి తెలిసినట్లేదంతే. అయినా గుడి చుట్టూ అమ్మాయిని ఎత్తుకుని అబ్బాయి ప్రదక్షిణలు చేయడం ఏంటండి? పెళ్లిలో అబ్బాయి వేలు పట్టుకొని అమ్మాయి తిరగట్లేదమ్మా. నూరేళ్లు అలాగే అడుగులో అడుగై కలిసి బ్రతకాలన్న జీవిత అర్థాన్ని ఆ సప్తపదిలో ఎలా చెప్పారో, భార్య బరువు బాధ్యతలు పోయటం భర్తగాని ధర్మం అనే అర్థాన్ని ఈ యక్షశాస్త్రం ఇలా చెబుతోందన్నమాట. అసలు ప్రతిదానికి నీ అనుమానం ఏంటి? నువ్వు అడ్డుపడడం ఏంటి? ఏదో మీ ఆయన మా అక్కనెత్తుకుంటున్నట్టు. బుజ్జి, అలా సమాధానం లేని ప్రశ్నలు వేస్తే తను మాత్రం ఏం చెప్తుంది? అయినా అక్కతో అలాగేనా మాట్లాడేది? కామ్గా ఉండు. అమ్మా, ఇంకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. బాబు, తమరు కానివ్వండి. అమ్మా, మీరు ముందు పదండి. Mm-hmm.
బాబు, ఇది గుడి. పైగా వ్రతం చేస్తున్నారు. వయసులో ఉన్నారు కాబట్టి వదిలేస్తే ఘోరాలు జరగటం మామూలే. కానీ ఇది గుడి, పవిత్రమైన దేవాలయం. అది కాస్త గుర్తు పెట్టుకొని తిరగండి నాయనా, సరేనా? రండి నాయనా. బాబు, ఈ ప్రదక్షిణల ద్వారా నీ భార్య బరువు బాధ్యతలు జీవితాంతం మోయగలవని ఆ దేవుడికి విన్నవించినట్లయింది. సాధారణంగా 175 మంది సగంలోనే మోయలేక దింపేస్తూ ఉంటారు. అలాంటిది ప్రదక్షిణలు దిగ్విజయంగా పూర్తి చేశారంటే ఇక మీ జంటకు తిరుగులేదు. ఆ దేవుడు కూడా సంతోషించి మీరిద్దరూ ఇలాగే చిలకాగోరింకల్లా 10 కాలాలు చల్లగా వర్ధిల్లాలని ఆశీర్వదిస్తాడు. అంటే దేవుడు మా ఇద్దరిని ఆశీర్వదిస్తాడంటారా? మరి మీరు వ్రతం చేస్తే పక్క వాళ్ళని ఆశీర్వదించడు కదమ్మా. ఆయనకంటూ ఓ ధర్మం ఉంటుంది కదా. అంతేనంటారా? అంతేనమ్మా, ఇందులో మార్పేమీ ఉండదు. అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? అప్పుడే ఎలా అవుతుందమ్మా? ప్రసాదం తినాలి కదా. ప్రసాదమేగా, కానివ్వండి. అలా వెళ్ళి కూర్చోండమ్మా, నేను ప్రసాదం తీసుకొస్తాను. త్వరగా పెట్టండి పూజారి గారు, తినేసి వెళ్ళిపోతాం. ఇది అందరికీ పెట్టే ప్రసాదం కాదమ్మా. వ్రతంలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళు మాత్రమే తినాలి. ఏంటో కొత్త కొత్త రూల్స్ అన్ని చెప్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. నీకేంటి బాధ? బుజ్జి, అక్కమ్మా అలా మాట్లాడకూడదు. ఆమె మాత్రం మాట్లాడచ్చా? పాపం, తన బాధ తనది. అదే ఏంటా బాధ అంటున్నాను. గుళ్ళో అయినా ప్రశాంతంగా ఉండనిస్తావా? తనని ముందు ప్రశాంతంగా ఉండమను. ఊర్మిళ, మా చెల్లెలు అలాగే మాట్లాడుతుందిలే. పూజారి గారు, ఇప్పుడు ప్రసాదం అంతా మేమిద్దరమే తినాలా? మీరే తినాలమ్మా, కాకపోతే ఒకరికొకరు తినిపించుకోవాలి. అవునా? నాకు వ్రతాలు పూజల గురించి తెలుసు. అసలు ఇలాంటి వ్రతం నేనెక్కడా చూడలేదు. వ్రతాలు పూజలు గురించి తెలుసుంటుందేమో గాని పురాణాల గురించి తెలిసినట్లేదు. ఇది పురాణ కాలం నుంచి వస్తోందమ్మా. దీన్నే ఆలుమగల అన్యోన్య వ్రతం అంటారు. ఆలు మగల వ్రతమా? మరి నాకలా చెప్పలేదే. పూజారి గారు చెప్పినప్పుడు నాకు అలా వినిపించలేదు ఊర్మిళ. అక్క, తన ప్రశ్నలేంటి, నీ సమాధానాలేంటి? అసలు ఏం జరుగుతుంది? వ్రతం జరుగుతుంది బుజ్జి. ప్రతిదానికి అక్కనలా అనుమానించొచ్చా? మీరు కానివ్వండి పూజారి గారు. అలాగేనమ్మా.
మీ అన్యోన్యతకి అద్దం పట్టే కార్యక్రమం ఇది. ఆలుమగల అన్యోన్య వ్రతంలో ముఖ్యమైన ఘట్టమన్నమాట ఇది. ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ ప్రేమగా తినిపించుకుంటూ మీ అన్యోన్యతకి ఆ దేవుడు కూడా ముచ్చటపడి మనసారా మీ జంటను దీవించేలాగా చేసుకోండి. ప్రసాదం అంటే గుప్పెడు చేతుల్లో పెడతారు. మీరేంటి కంచెం నిండా తీసుకొచ్చారు? తినడానికి ఈ రోజంతా పట్టేలా ఉంది. తిననీవమ్మా, నీకు తొందరేమిటి? అమ్మా మీరు కానివ్వండి. తీసుకో అమ్మా, తీసుకో బాబు. పూజారి గారు, ఇలా తినిపించుకోవడం వలన ప్రత్యేకమైన ఫలితం ఏమన్నా ఉంటుందా? ఎందుకుండదమ్మా? తలెత్తి చూడకుండా తాళి కట్టించుకుంటేనే జీవితాంతం కలిసుండే భార్యాభర్తల మధ్య మరింత ప్రేమను అభిమానాన్ని పెంచటమే ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వ్రతం పూర్తయ్యాక ఆ జంటను విడదీయటం ఎవ్వరి తరం కాదు. బాబు, ఇప్పుడు ఉభయులు ఒకరికొకరు దండలు మార్చుకోండి. ఏదో కొత్తగా పెళ్ళవుతున్నట్టు ఇప్పుడు దండలు మార్చుకోవడం ఏంటి? అబ్బే, తమరికి వ్రతమహత్య పుస్తకం ఇచ్చి మొత్తం చదివించాల్సిందే. క్వశ్చన్ బ్యాంకుల్లో ఆవిడ క్వశ్చన్ వేయడం, మీరు సమాధానాలు చెప్పడంతోనే సరిపోతుంది. అడిగితే తప్పే ఉందిలే బుజ్జి, అనుమానం తీరిపోతుంది కదా. పాపం మా చెల్లెలికి వివరించి చెప్పండి పూజారి గారు, లేదంటే పోయేలా ఉంది. అదే టెన్షన్తో ఇంటికి. అమ్మా, మనకి ఒక వివాహ వ్యవస్థ ఎలా ఉందో అలాగే యక్ష కిన్నెర కింపురుష గాంధర్వులకు తలా ఒక వ్యవస్థ ఉంది. వాటిల్లో నుంచి అత్యుత్తమ ఫలితాలను అందించే కార్యక్రమాలన్నింటినీ కలగలిపి ఈ ఆలుమగల అన్యోన్యత వ్రతాన్ని మన పెద్దలు తయారు చేయడం జరిగింది. అందులో ఒకటి ఈ దండలు మార్చుకోవటం కూడా. ఊర్మిళా, అర్థమైందిగా? అరటిపండు ఒలిచి పెట్టినట్లు చెబితే అర్థం కాకపోవటానికి ఏముందమ్మా? తమరు కానివ్వండి. తీసుకో అమ్మా. అయ్యా, మీరు కూడా తీసుకోండి. మార్చుకోండి అమ్మా. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే. చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. ఓం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఓం శాంతి శాంతి శాంతి.
అలా పెట్టమ్మా. అలాగే. అలా పెట్టమ్మా. ఇక్కడ కూడా. ఆ. తర్వాత అలా పెట్టమ్మా ఒకటి. వీటన్నింటిలో నూనె పోసి దీపాలు వెలిగించేసరికి దీని నడుము పడిపోయి ఇంట్లో ఒక పక్కన పడుంటుంది. ఇది నా గురించే ఏదో అనుకుంటున్నట్టుంది. దీని ప్లాన్ ని రివర్స్ చేయాలి. అమ్మా, ఆ ప్రమిదల నిండా నూనె పోసి ఆ 1000 దీపాలు వెలిగించినట్లయితే తమ వివాహ జీవితం కూడా ఆ దీపాల వలె దేదీప్యమానంగా వెలిగిపోతుంది. దీపాలు మామూలుగా వెళ్ళకూడదక్క. మధ్యలోకి ఏ పురుగొచ్చినా మాడి మసైపోవాలి. అంటే పూజారి గారు, ఇప్పుడు ఈ దీపాలన్నీ నేనే వెలిగించాలా? అమ్మమ్మ, ఉదయం నుంచి వ్రతంలో ఉన్నారు. ఇన్ని దీపాలు వెలిగిస్తే వెన్నుపూస పుట్టుక్కుని విరిగిపోతుంది. మరి ఎవరు వెలిగిస్తారు? తమకు అత్యంత ప్రీతిపాత్రులైన ఎవరైనా వెలిగించవచ్చు. అవునా? నాకు అత్యంత ప్రీతి పాత్రలు అంటే అమ్మా, నా వల్ల కాదు. అదేమిటమ్మా, ఆ అమ్మాయి తమరంటే అంత ప్రేమ అంటుంటే? నా వెన్నుపూసంటే నాకు ప్రేమే. మరి అలాంటప్పుడు అబ్బాయి గారికి చాలా ప్రియమైన వారుంటే? బాబు, తమరికి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో చెబుతారా? సత్యకి నేనంటేనే ఇష్టం. మా బావగారికి మా అక్కంటే ఇష్టం ఉంటుంది, కానీ నువ్వంటే ఇష్టమేంటి? బుజ్జి, ఇది మన ఘంటసాల కాదే, హైదరాబాదు. ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారు కాబట్టి మీ బావగారు ఊర్మిళ స్నేహితులు. అందుకే స్నేహితుడుగా ఆయనకి తనంటే ఇష్టం అని చెప్తుంది కదా ఊర్మిళ? అవునవును. మరి వారిద్దరికీ ఇష్టమైన వారు తమరే. దీపాలు వెలిగించాలి కదమ్మా. సత్య కోసమైతే అలాగే వెలిగిస్తాను. బుజ్జి, పాపం అక్కకి సహాయం చేయమ్మా. అలాగే అక్క. అపచారం అమ్మా. పెళ్లిగాని ఆడపిల్లలు ఈ వ్రతంలో పాల్గొనకూడదు. అవునా? అయితే నువ్వే కాని ఊర్మిళ. సత్య కోసమే కదా? అమ్మా, దేవుడికి నమస్కారం చేసుకోండి. ఇంకిక్కడ ఉండడం నా వల్ల కాదు. నిలబడే ఓపిక కూడా లేదు. వెళ్దామా? వెళ్ళొచ్చమ్మా. వెళ్ళొస్తాం పూజారి గారు. ఆమెను వెళ్ళొచ్చన్నాను కానీ మీరు వెళ్ళొచ్చం లేదమ్మా. పూజా కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి. దంపతులిద్దరూ ఈ రాత్రికి ఇక్కడే స్వామివారి సన్నిధిలో నిద్ర చేయాలమ్మా. ఏంటండి మీరు ప్రపంచంలో లేని వ్రతాలన్నీ చేయిస్తున్నారు? పూజ అయిపోయింది కదా, ఇంకా ఇక్కడ నిద్రపోవడం ఎందుకు? అబ్బే, తమరికి పుస్తకం ఇవ్వాల్సిందే. ఈ వ్రత విధానం ఇలాగే ఉంటుంది. సౌభాగ్యాన్ని కాలదనుకుని మధ్యలోనే వాళ్ళని వచ్చేయమంటారా ఏమిటి చెప్పండి?
సౌభాగ్యం అంటే ఆయన అన్నీ చేసి ఇది చేయకపోతే ఏం బాగుంటుంది? గుళ్ళో నిద్రపోవటమే కదా. నేను ఆయన నిద్ర చేసి వస్తాంలే ఊర్మిళ. నువ్వు వెళ్ళు. బుజ్జి, అక్కకి తోడుగా వెళ్ళమ్మా. అలాగే అక్క. రా అక్క, రా. రా అక్క, రా. బహుశా చంచలా ఎగిరే రాయంచలా తగిలేలే మంచులా చూపులో చూపుగా కావచ్చులే ఒకటై పోవచ్చులే ఇలపై ఆకాశమే ఇకపై వాలొచ్చులే ఏ దూరమైనా చేరువై కనుపాపల్లో నిదురించి కలదాటింది తొలి ప్రేమ తొలి చూపుల్లో చిగురించి మనసిమ్మంది మన ప్రేమ. కలగన్నాను కవినైనాను నిన్ను చూసి నిన్ను చూసాకే నిజమైనాను తెరతీసి బహుశా ఈ అమ్మని పిలిచిందారమ్మని ఒకటైతే కమ్మని పల్లవే పాటగా. దీపాలు వెలిగించడం కూడా ఇంత కష్టమని ఈ రోజే అర్థమైంది. బా అమ్మా. రాత ఏం దూరం అట్టా చూస్తా ఉన్నావా? వచ్చిందెవరో? మీ పిన్ని మా అత్త కదా? ఆ గుండెకి అప్పుడే నయమైపోయిందా? అక్కడే ఆగిపోలేదా? ఆ? ఎలా ఆగిపోతుంది ఊర్మిళ? పాప మా డాక్టర్లు నానా బాధలు పడి ఆపరేషన్తో పని లేకుండా విదేశాల నుంచి మందులు తెప్పించి ఇవి వాడండి తగ్గిపోతుందని చెప్పి పంపించారు కదత్తా. ఆ, తగ్గిపోవడానికి కాకుండా అసలు పోవడానికే ఇచ్చుంటే బాగుండేది. ఇదిగో ఊర్మిళ, నువ్వేమైనాను మా అత్తను మాత్రం ఏమనమాకు. అత్త తనేదో కోపంలోనే మాటలతో నీకేం పని? లోపలికి వెళ్దాం పదా. నేను రాను అల్లుడు. దాని నోటితో అదే లోపలికి రమ్మనేంత వరకు నేను రాను. ఇది మరీ బాగుంది. వాకిట్లో టెంట్ వేసుకుని కూర్చుంటావా ఏంటి? పదత్తా. నేను రాను అల్లుడు. అబ్బా, ఇదిగో ఊర్మిళ, బాగులేని మనిషిని ఇలా బాధ పెట్టడం మంచి పద్ధతి కాదు. రా పిన్ని అంటే నీ సొమ్మేం పోతుందే? వాకిలి వరకు వచ్చి మళ్ళీ డ్రామాలెందుకు? రమ్మను. చూడల్లుడు ఎలా వెళ్ళిపోయిందో. వెళ్తే వెళ్ళిందిలే అత్త, లోపలికి రమ్మందిగా. పదత్తా. నేను రాను అల్లుడు. ఊరుకో అత్త, నువ్వు నీ పౌరుషమని పద. ఏందల్లుడు, పడేస్తావా ఏంటి? అత్త ఎంత మాటన్నావత్త, గడప దాటగానే డైలాగ్ మారిపోయిందిగా. అల్లుడు, ఏదో మాట వరుస కన్నాను గాని నిన్ను నిన్ను నేనంటానా? పర్లేదులే అత్త, అనే చనువు నీకుందే, పడే అభిమానం నాకుందే. నా బంగారు అల్లుడు. ఇవి తర్వాత గాని వెళ్ళి నీ కూతుర్ని కూల్ చేసుకో. ఇదొకటి ఉంది కదూ. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంటిది? కాళ్ళకి రాసుకునేది, ఒంటికి రాసుకునేది. ఏ దయ్యం, బాగున్నావా? సరే సరే, నువ్వెప్పుడొచ్చా? రావాల్సిన టైంలో కరెక్ట్ గానే వచ్చాను, కానీ నువ్వు రావటం ఇదేనా? ఎప్పుడో వచ్చాను. చిన్న పనుండి
కొద్దిగా బయట ఉండాల్సి వచ్చిందిలే. ఏంటా పని? అదా అది నీకు చెప్పేది కదలే. అత్తతో చేరి ఊర్మిళని ఏడిపించడం అదే కదా నీ పని? నాకంతా తెలుసు బావా, అక్క చెప్పింది. ఇదిగో బుజ్జే, నీకు అసలు నోరు గమ్మున ఉండదు. ఈ విషయం ఎవరితో అనమాకు. ఎలా అంటాను బావా? నలుగురికి తెలిస్తే నష్టం అక్కకే కదా. పాపం పిచ్చిది అన్ని బాధలు తనలోనే దాచుకుని అమాయకంగా ఊర్మిళని నమ్మింది. దాన్ని మాత్రం ఒక ఆట ఆడుకోవాలి బావా. ఆడుకుంటున్నాం కదా. ఇది చాలదు, ఇంకా డోస్ పెంచాలి. నాకు ఉండటం కుదరదు గాని, లేదంటే దాన్ని ఇత్తడి చేసేదాన్ని. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్లో చిన్న పనుండొచ్చాను బావా. నేను రేపు బయలుదేరుతున్నాను. ఉండొచ్చు కదా. కుదరదులే బావా. అక్క జాగ్రత్త. సావిత్రి గురించి దిగులేం వద్దు. నేనున్నాను కదా. అత్తని కూతుర్ని ఒక ఆట ఆడించి తమ్ముడే తన్ని తరిమేసేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. అందుకే అత్త అట్నుంచి వెళ్ళిపోతానంటే అత్తారింటికి దారే సినిమా చూపించి మరీ ఇక్కడ తీసుకొచ్చాను. సమయానికి అక్కకి తోడుగా నువ్వు రావటం మంచిదైంది. లేదంటే అక్క ఎన్ని బాధలు పడేదో. ఇబ్బందులు ఎప్పుడూ మంచివాళ్ళకి వస్తాయి. మన సావిత్రి మంచితనమే ఊర్మిళ బలమైంది. అక్క మంచిదే, దానికి తిక్కరేగితే ఎలా ఉంటుందో ఆ ఊర్మిళకి తెలియాలిగా. తొందరెందుకు? నిదానంగా దానికే అర్థమవుతుంది. సావిత్రేనా నన్ను ఇంత దెబ్బ కొట్టిందని అవాక్కయ్యే రోజు దగ్గరలోనే ఉంది. సరే బావా, నేను ఉదయాన్నే బయలుదేరతాను. అలాగే వెళ్దు గాని ఉమ్. ఎట్టి పరిస్థితుల్లోని ఈ విషయాలేవి అత్తయ్యకి గాని మామయ్యకి గాని తెలియకూడదు. తెలిస్తే వాళ్ళ ప్రాణాలతో మిగలరు. నువ్వు ఇంతగా చెప్పాలా బావా? నేను ఎవ్వరితోనూ చెప్పను, ప్రామిస్. సరేలే. లోపల మా అత్త కూతురు ఏం చేస్తున్నారో. మనిషి వస్తే మాట్లాడడం మర్యాద. ఏంటి మర్యాద? ఏం చేసావని నీకు మర్యాద ఇవ్వాలి? ఏదో పిన్నివి కదా, దగ్గరుంటావు, నాకు సాయం చేస్తావా అనుకుంటే నన్ను వదిలేసి నా శత్రువులతో స్నేహం చేస్తావా? చివరికి నన్నే బెదిరిస్తావా? ఇది మరీ బాగుంది. నేను చేసిన తప్పులు కనిపించినప్పుడు తమరు చేసిన తప్పులు తమరికి కనిపించటం లేదమ్మా. నేను చేస్తానే తల్లి అని కాళ్ళ వేళ్ల పడ్డ వినకుండా పెళ్లి చూసుకోవాలని చూస్తావా? నా ప్రాణాలు తీయాలని చూస్తావా? అది మాత్రం తప్పు అనిపించడం లేదా? సత్యని పెళ్లి చేసుకోవటం నా కళ. అందుకు నేను ఏవైనా చేస్తాను. కష్టపడి ప్లాన్ చేసి ఏ ఇబ్బంది లేకుండా మా పెళ్లి అయిపోతుంది అనుకుంటే చివరి నిమిషంలో అంతా నీ వల్ల ఆగిపోయింది. నా పెళ్లి చేస్తావని తీసుకొచ్చాను, నువ్వే నా పెళ్లి చెడగొట్టావు. లేదంటే ఈ పాటికి సత్య భార్యగా నా స్థానంలో నేనుండేదాన్ని, దాన్ని బయటకు పంపించేసుండేదాన్ని. నువ్వు చేసిన పని వల్ల ఈ రోజు నేను ఎన్ని బాధలు పడుతున్నానో తెలుసా? సావిత్రి హాయిగా సత్యతో గుళ్ళో ఉంది. నేను ఏం చేయాలో అర్థం కాక ఇదిగో ఇలా గోర్లు కొరుక్కుంటూ ఇంట్లో ఉన్నాను. అసలు నా జీవితం ఏంటో నాకే అర్థం కావడం లేదు. నా అనుకుంటే సత్య గుళ్ళో దాంతో ఉన్నాడు, నువ్వు నాదని అనుకుంటే నువ్వు వెళ్ళి వాళ్ళతోనే తిరుగుతున్నావు. నా గురించి ఆలోచించే వాళ్ళు, నా బాధని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు. సర్లే, ఏడవ ఊర్మిళ. ఎంత కాదనుకున్నా నేను నీ పిన్నిని కాకుండా పోతానా ఏంటి? పిన్నివే, ప్రయోజనం ఏముంది? వాళ్ళతో తిరుగుతావు, వాళ్ళ మాటలు వింటావు, వాళ్ళ కోసం నన్ను కూడా ఏడిపిస్తావు. వాళ్ళు నిన్ను బాగా మాయ చేశారు, చేస్తూనే ఉన్నారు. అది నీకు అర్థం కావడం లేదు. వాళ్ళ గురించి ఎందుకులే గాని, ఎంతైనా మనం ఒకటి. నిన్ను బాధ పెట్టి వాళ్ళని సంతోషపెట్టాలని నాకుండదు. నువ్వు నన్ను బాధ పెట్టకుండా ఉంటే చాలు. నా బాధ నాది. ఆ టెన్షన్లో ఏదో అంటారు, దానికే నా మీద అలుగుతావా? సరే, మన మధ్య వాదులాటలెందుకు? నేనొచ్చిందే నీకోసం. నువ్వు కోరుకున్నట్లు నేను చేయగలిగిన సహాయం ఏదైనా చేస్తాను. నువ్వు అలా బాధపడకు. నిజంగా చేస్తావా? చేస్తాను ఊర్మిళ, నన్ను నమ్ము.
మీకు కాఫీ చేసి తీసుకురానా? ఏం అవసరం లేదు సావిత్రి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. పూజ చేసి అలసిపోయినట్టున్నావు, నువ్వు రెస్ట్ తీసుకో. మ్. థ్యాంక్స్ ఊర్మిళ. నువ్వు లేకపోతే ఆ వ్రతం అంత బాగా చేసేదాన్ని కాదు. వ్రతమేనా, ఇవన్నీ కూడా జరుగుతుంది నీ వల్లేగా. అక్కగా నీకు నేనేం చేశానో తెలీదు గాని చెల్లెలిగా నువ్వు ఈ అక్కకి ఎంతో చేస్తున్నావు. పూజారి గారు కూడా ఏమని దీవించారో విన్నావుగా. మీ దాంపత్య జీవితానికి ఎలాంటి ఆటంకం లేకుండా పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండు అని దీవించారు. మర్చిపోయాను, ఈ వ్రతం చేస్తే పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలు పుడతారట. అంటే మామూలు వాళ్ళకి ఇంకా సులభంగా పిల్లలు పుడతారనేగా. ఆహా, నాకు తెలియక అడుగుతున్నానులే. పాపం పూజారి గారికి తెలియక అలవాటు ప్రకారం ఆశీర్వదించేశారు. ఆయనకేం తెలుసు మేం విడిపోతున్నామని? తెలుసుంటే నాకు ఈ కర్మ ఎందుకు? అసలు ఈ వ్రతం నువ్వు చేస్తేనే బాగుండేది ఊర్మిళ. ఈ దీవెన్లు వ్రతఫలాలు అన్నీ నీకే దక్కేవి. నీకు ఈ బాధ, నిన్ను చూసి నాకు ఈ బాధ ఉండేవే కాదు. అసలు ఇదంతా నువ్వు కడుపుతూ ఉండడం వల్లే వచ్చింది. లేదంటే వ్రతము నీదే, వ్రత ఫలితము నీదే. పాపం. సావిత్రి, ఏంటి బావా? ఊర్మిళ, ఏంటి? అత్తా, పిలవకుండానే వచ్చానుగా, అరవకు. పెళ్ళై 6 నెలలు, నేను ఇంటికొచ్చి కొన్ని రోజులు. తమ్ముడెందుకు అలా ఉన్నాడంటే సమాధానం లేదు. నువ్వెందుకు డల్గా ఉన్నావంటే సమాధానం లేదు. వీళ్ళెవరంటే సమాధానం లేదు. పెళ్ళైన నా తమ్ముడికి మళ్ళీ పెళ్ళేంటి? ఈ ఊర్మిళ పెళ్లి కూతురేమిటి? ఆ తర్వాత నీ పరిస్థితి ఏమిటి? అసలు ఈ పెళ్ళేంటి? నాకు తెలియాలి, నాకు తెలియాలి, నాకు తెలిసి తీరాలి. సడన్ గా ఆ ఆగిపోయిన పెళ్ళెందుకు గుర్తొచ్చింది బావా? ఆ పెళ్లి ఆగుండొచ్చు, కానీ ఆ రోజు నా గుండెల్లో మండిన మంటలో ఆరలేదో. ఓనర్ గారి బంధువని పరిచయం చేశాం. తనకి నా తమ్ముడికి సంబంధం ఏమిటి? నీకు కూడా తెలియకుండా స్టేజ్ మీద పెళ్లి అనౌన్స్ చేసింది. అయినా నువ్వు మాట్లాడలేదు. ఏంటిదంతా? ఏం జరుగుతుంది? అల్లుడు అంటే అది సమాధానం సావిత్రే చెప్పాలి.
ఈ ప్రశ్న ఆ రోజు పెళ్లిలోనే అడిగేవాణ్ణి. కాని నీకోసం, చావు బ్రతుకుల మధ్య ఉన్న నీకోసం ఆ రోజు ఏమీ మాట్లాడలేకపోయాను. చెప్పు సావిత్రి, ఏం జరిగింది? ఎందుకు నువ్వే దగ్గరుండి ఈ పెళ్లి చేయాలని చూసావు? మాట్లాడు సావిత్రి. నీ పెళ్లి ఇలా పెటాకులు అవ్వబోతుందని తెలిస్తే మన ఘంటసాల గుండి ఆగిపోతుంది సావిత్రి, ఆగిపోతుంది. చెప్పు సావిత్రి. నాతో చెప్పడం ఇబ్బంది అనిపిస్తే చెప్పు. ఊరి నుంచి అత్త మామల్ని పిలిపిస్తాను, వాళ్ళకే చెప్తూ గాని. వద్దు బావా, ఆ పని మాత్రం చేయొద్దు. అమ్మ వాళ్ళకి తెలిస్తే ఈ పెళ్లి జరగదు, జరగనివ్వరు. వాళ్ళకి తెలియకుండా ఈ పెళ్లి చేస్తే నీ బతికేం కావాలి సావిత్రి? నేనేమైపోయినా పర్వాలేదు బావా, కానీ ఈ పెళ్లి జరగాలి. ఆయనతో నా చెల్లి పెళ్లి జరగాలి బావా. ఏ జరగాలంతే, ఏ జరగాలంతే. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఎందుకంటే నా చెల్లెలు గర్భవతి కాబట్టి, దానికి కారణం నీ తమ్ముడు కాబట్టి. నా తమ్ముడు నీ చెల్లెల్ని నీ తమ్ముడే నా చెల్లెల్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ఎప్పుడో ప్రేమించిన పాపానికి ఆయన్ని మర్చిపోలేక, ఈ అక్కకి అన్యాయం చేయలేక, స్నేహితురాలుగా అయినా కలిసుందామని ఆయనకి దగ్గరైంది. ఆరోగ్యం బాగోలేక బయట ఊరికి వెళ్తుంటే స్నేహితుడుగా ఆయన్ని తోడు తీసుకెళ్ళింది. అక్కడ 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 అంటూ పాజిటివ్ ఉంది సావిత్రి. నా ఎమోషన్ డ్రాప్ అయిపోద్ది. చెప్పు. తాగిన మైకంలో ఆయన ఊర్మిళ జీవితాన్ని నాశనం చేశాడు బావా. అంత జరిగినా, తన శీలం పోయినా నా జీవితం నాశనం అవ్వకూడదని ఎవ్వరికీ తెలియకుండా చనిపోవాలనుకుంది బావా. ఎందుకో అది కుదరలేదు. ఈ లోపే నెల తప్పింది. గుండె పగిలేంత నిజం తెలిసినా నా చెల్లెలు మళ్ళీ ఈ అక్క కోసం త్యాగం చేయాలని చూసింది. ఏం చేసిందో తెలుసా బావా? చెప్పకుండా ఎలా తెలుస్తుంది సావిత్రి? ఈ అక్క కోసం అబోర్షన్ చేయించుకోవాలని చూసింది బావా. అందుకే బావా, ఈ అక్క కోసం ఇన్ని త్యాగాలు చేసిన నా చెల్లెలి కోసం నా భర్తనే త్యాగం చేయాలనుకున్నాను. నా భర్తకు భార్యం చేయాలనుకున్నాను. ఇప్పుడు చెప్పు బావా, వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాల్సిన బాధ్యత మనది కాదా?
త్యాగమూర్తి జీవితాన్ని నిలబెట్టడం మన ధర్మం కాదా? అర్థమైంది సావిత్రి, అర్థమైంది. ఈ పెళ్లి వెనకాల ఇన్ని త్యాగాలున్నాయని తెలియక తొందరపడ్డాను. తప్పు నాదే. ఊర్మిళ, నీకు పెళ్లి చేసే బాధ్యత మాది. ఇక ఈ విషయాన్ని నువ్వెవరికి చెప్పావుగా? ఈ పెళ్లికి అడ్డుపడవుగా? ఇంత కథ విన్నాక, అది నువ్వు చెప్పాక అడ్డం ఎందుకు పడతాను సావిత్రి? అడ్డదిడ్డంగా వెళ్ళైనా సరే వీళ్ళ పెళ్లికి నేను తోడ్పడతాను. ఏమండి, టిఫిన్ రెడీ చేయమంటారా? ముందు కాఫీ ఇమ్మంటారా? కాఫీ వద్దులే, టిఫిన్ చేస్తాను. సరే వచ్చేయండి, టిఫిన్ చేద్దురు గాని. సరే. ఆ బుగ్గ మీద ఏంటండి? ఏముంది? ఏం లేదే. అక్కడ కదండి, పక్కన. పోయిందా? లేదండి, అక్కడే ఉంది, పక్కన. అబ్బా మీరుండండి, నేను తుడుస్తానుగా. పోయిందిలేండి. అక్క, టిఫిన్ రెడీయా? ఓ రెడీనే, కూర్చో. బావగారు రాకుండా మరదలు టిఫిన్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పు? ఆయన వస్తారులే, నువ్వు కూర్చో. ఊర్మిళ, నువ్వు కూడా రా, టిఫిన్ చేద్దు గాని. ఎక్స్క్యూజ్ మీ, మా బావ పక్కన నేను కూర్చోవాలి. ప్లీజ్ మీరు అటెళ్ళి కూర్చోరా? రా బావా, నీకోసమే వెయిటింగ్. అవును, మీ పిన్ని బావవాళ్ళేరి? వాళ్ళు ఇంకా రెడీ అయినట్లేరండి. ఇంకేంటి బావా ఆఫీస్లో విశేషాలు? ఏముంటాయి, అన్నీ మామూలు విషయాలే. ఒకసారి తిరుగు బావా. ఏంటి ఆ నవ్వు? ఏంటి బుజ్జి ఎలా నవ్వుతున్నావు? చెప్తే మేము నవ్వుతాంగా.
ఏంటి బావా ఇది ఉదయాన్నే రొమాన్స్ మొదలు పెట్టారా? ఏమైంది ఊర్మిళ? ఆకలి చచ్చిపోయింది. అయ్యో టిఫిన్. ఊర్మిళ పాపం ఊర్మిళ టిఫిన్ చేయలేదండి. పెళ్ళై సరిగ్గా 6 నెలలు, తమ్ముడి మీద నీకు ప్రేమ మొదలై 3 నెలలు, సరిగ్గా 3 నెలలకే వాంతులు. అంటే ఏంటి? ఈ వాంతులు ఆ వాంతులేగా? తాగిన మత్తులో చేసిన తప్పుకి ఏమన్నా భరిస్తున్నాను కదా అని నన్నన్నట్టు సావిత్రినంటే మాత్రం బాగుండదు. తప్పు చేయడానికి తనే నీలాగా అడ్వాంటేజ్ తీసుకునే చీప్ క్యారెక్టర్ కాదు. బొప్పాయా? అమ్మో నేను తినను పిన్ని. అంత భయం ఎందుకమ్మా? పండే కదా, తిను తిను. ఉదయం పేర్లు అడిగావు, ఇప్పుడు ఏకంగా పిల్లల పేర్ల పుస్తకాన్ని తెప్పించుకున్నావు. అసలు ఏం జరుగుతోంది? అయినా ఏంటి ఊర్మిళ నువ్వు ప్రతిదానికి అనుమానిస్తున్నావు? ఏ నీ కొడుకంటే నా కొడుకు కాదా? వాడికో మంచి పేరు పెట్టుకోవాలని నాకు ఉండదా? ఏంటి, నీకు తెలియకుండా జరిగిందా? అవును. నాటకాలాడకు. నీకు తెలియకుండా ఎలా జరుగుతుంది? ఏంటి ఊర్మిళ అలా అంటావు? నీకు తెలియకుండా నీకు జరగలేదా?